ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార పక్షం ఒక భారీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకవైపు రాష్ట్రంలో కూటమి 2 ఏళ్ల పాలన, మరోవైపు కేంద్రంలో ప్రధాని మోదీ 12 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాల్ని డిజైన్ చేశారు. 24 నెలలు 24 అంశాలు. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందించింది కూటమి ప్రభుత్వం. ప్రజలకిచ్చిన హామీలు, అమలు చేసిన సంక్షేమ పథకాలే ఫోకస్ గా ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. జూన్ 9 నుంచి 20వ తేదీ వరకు దాదాపు 12 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ 12 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3 భారీ బహిరంగ సభలు పెడుతున్నారు. జూన్ 9న తిరుపతి వేదికగా జరిగే తొలి భారీ సభలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు ప్రత్యేకంగా వివరిస్తారు. జూన్ 12న రాజధాని ప్రాంతం అమరావతిలో జరిగే సభలో ప్రభుత్వ పాలన, గుడ్ గవర్నెన్స్ సాధించిన విజయాలను ప్రజల ముందుంచుతారు. జూన్ 15న సాగర తీరం విశాఖలో జరిగే 3వ సభలో రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధిపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ 3 ప్రధాన సభలు మినహా మిగతా రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి క్యాడర్ను, ప్రజలను భాగస్వామ్యం చేయనున్నారు. 3 పార్టీలు కూడా రేపు 9వ తారీఖున తిరుపతిలో వెల్ఫేర్ మీద, అలాగే 12వ తారీఖున అమరావతిలో గవర్నెన్స్ మీద, 15వ తారీఖున విశాఖపట్నంలో డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద కార్యక్రమం తీసుకుంటున్నామండి. కేవలం రాష్ట్ర ప్రభుత్వ విజయాలు మాత్రమే కాదు, కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కూడా ప్రత్యేక కార్యక్రమాల్ని డిజైన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు భారీ ప్రచారం నిర్వహించనున్నారు. రకంగా డబుల్ ఇంజన్ సర్కార్ సాధించిన ప్రగతిని ప్రజల కళ్ళ కట్టేలా ఈ ఉమ్మడి ప్రచారం సాగనుంది. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా అంతిమంగా 3 పార్టీలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పష్టంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. అంటే ఏ రకంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం కారణంగా ఏ రకమైన పరిశ్రమలు వచ్చాయి, ఎటువంటి స్టార్టప్స్ వచ్చాయి, ఏ విధంగా ఇది ఏ రాష్ట్రానికి రాని విధంగా పెట్టుబడులు వచ్చాయి అనే విషయాన్ని కళ్ళకట్టేనట్టు చూపించాలని చెప్పి ఆలోచన. ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన కారణంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ దేశంలో ఏ విధంగా వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ వచ్చింది, అలాగే రైతాంగానికి సంబంధించిన చేంజ్ ఏమొచ్చింది, అలాగే పేద ప్రజలకు సంబంధించిన జీవితంలో ఎటువంటి మార్పు వచ్చింది, లాంటివి మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పాలన, కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనలో అందించిన విజయాల్ని మేళవించి రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సభల ద్వారా కూటమి నేతలు స్పష్టం చేయనున్నారు.